హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మినపగారెలు అయితే వేయబోతున్నానండి. ఇవి ముందుగా ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి మినపప్పుని. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అల్లం వేసుకొని వీటిని మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా పట్టుకోవాలండి కొంచెం గట్టిగా. అప్పుడే మనకి గారెలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు పిండినంతా ఇవి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పెట్టుకుందాము. మనకు ఆయిల్ ఎక్కువ పేలవకూడదు అనుకుంటే గారెలకి మనము ముందుగా ఒక గంట గాని అరగంట గాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఈ పిండిని, గారెల పిండిని. అప్పుడే మనకి నూనె ఎక్కువ పేలవదు. నూనె బాండీలో పెట్టుకొని ఇప్పుడు గారెలు వేసుకుందామండి. ఇలా నీళ్ళు అద్దుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మందంగా కాకుండా అంత పతలాగా కాకుండా వేసుకున్నామండి. ఇలా హోల్ పెట్టుకుని మధ్యలో ఇలా చిన్నగా నూనెలో వదులుకోవాలి. ఇలా అన్ని గారెలు వేసుకున్నామండి. వేసిన వెంబటే కలుపుకోకుండా ఇలా ఒక నిమిషం ఉంచాక కలుపుకోవాలండి గారెలు అనేది, లేదంటే చెదిరిపోతాయి. అన్నీ కొంచెం మరి గోల్డెన్ కలర్, మరీ ఎర్రగా కాకుండా మరీ పచ్చగా తెల్లగా కాకుండా తీసుకోవాలండి గారెలు. మీడియం సైజు మంటలోనే మనం కాల్చుకొని, ఎందుకంటే లోపల మళ్ళీ ఉడకదు కాబట్టి. ఇదిగోండి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం గారెలు అయితే తీసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక సర్వ్ చేసుకోవటమే. నేను మార్నింగ్ టిఫిన్లో కాబట్టి పల్లీ చట్నీ చేశాను.